శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి అమావాస్యలోపు మీకు అతిపెద్ద అంటే మీరు ఊహించినటువంటిది జరగబోతుంది. మీ ఆలోచనలు కూడా ఇంతవరకు తట్టందైతే మీకు అమావాస్యలోపు జరగబోతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ మిథున్ రాశి వారు ఒక మహాసముద్రం లాంటి వాళ్ళు. పైకి ప్రశాంతం కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు, అలజడులు, ఆశయాలు, ఆటుపోట్లు నిరంతరం సాగుతూనే ఉంటాయి. వీరు పైకి కనిపించేంత సామాన్యులైతే కారు. వీరి మనస్తత్వం చాలా లోతైంది. దాన్ని అర్థం చేసుకోవడం కూడా అందరికి సాధ్యపడదండి. అందుకే చాలామంది వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. కానీ దాని గురించి వీరు పెద్దగా పట్టించుకోరు. మీలో ఉండే ఆత్మవిశ్వాసము హిమాలయంత ఎత్తైంది. ఒక్కసారి ఒక పని చేయాలని సంకల్పించుకుంటే ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఆపలేడు. అటువంటి దృఢమైన సంకల్పబలం మీ సొంతం అని చెప్పుకోవచ్చు. ఈ గుణమే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలు చేర్చిందండి. మీరు దేనికి భయపడరు, దేనికి వెనుకడుగు వేయరు. మీ దృష్టి ఎప్పుడు లక్ష్యం మీదే ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఒదుడుకులు చూసి ఉంటారు. బహుశా అందుకే మీ గుండెంత దృఢంగా మారిందని చెప్పచ్చు. ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడము, ఆందోళన చేయటం అనే స్వభావమే మీకు లేదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని సవాల్గా స్వీకరించి చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరత్వం మీలో ఉందండి. మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు. సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కేవలము తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలని ఆలోచించే తత్వం మీది. ఈ విశ్లేషణాత్మక స్వభావం మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి బయటపడేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి చేస్తుంది. నేను ఎవరికంటే తక్కువ కాదు, నాలో ఎటువంటి లోపం లేదనే భావన మీలో బలంగా ఉంటుంది. ఇది అహంకారం అయితే కాదండి, ఆత్మగౌరవం. ఇతరులు ఏదైనా సాధిస్తే వారిని చూసి స్ఫూర్తి పొంది వారికంటే రెట్టింపు సాధించడం తపన మీలో ఉంటుంది. ఈ పోటీతత్వం మిమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహంగా చురుగ్గా ఉంచుతుంది. మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడే రకమైతే కాదు. మీ మనసు అద్దం లాంటిది. అందుకే మీరు ఎవరిని మోసం చేయలేరు, ఎవరిని అన్యాయం చేయాలని కూడా ఆలోచించరు. మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు కష్టాలు తెచ్చిపెట్టవచ్చండి, కానీ చివరికి ఆ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మీకు దైవభక్తి కూడా ఎక్కువ. ప్రతి అడుగులోనూ ఆ భగవంతుని అండదండలు మీకు ఉన్నాయని బలంగా నమ్ముతారు. అందుకే మీ జీవితంలో జరిగే మంచి చెల్లెంటి ఆ దైవానికి వదిలేస్తూ ఉంటారు. జరిగింది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే అని మీరు భావించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఆ విశ్వాసమే మీకు కొండంత ధైర్యం కూడా ఇచ్చిందండి. ఎంత కష్టకాలంలోనైనా మీరు నిలదొక్కడానికి కారణం కూడా అదే. ఆ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు, ఫలితాన్ని ఆ భగవంతుడు వదిలేస్తారు. ఇదే మీ విజయ రహస్యం అని చెప్పచ్చు. ఒక పనిని మొదలు పెడితే దాన్ని అందు చూసేవారు కూడా నిద్రపట్టరు. మీలో ఒక యోధుల లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి. ఈ గుణమే మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది. మీది చాలా వరకు కూడా ఉత్సాహం నిరంతరం అగ్నిజ్వాలలో ప్రజ్వలిస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా కూడా దాన్ని సానుకూలంగా అయితే చేస్తూ ఉంటారు. ఎవరినైనా ఆలోచించే విధానంలో కూడా మీకు చాలా నిర్ణయాత్మకంగా ఉంటాయని చెప్పచ్చు. మీరు నిరాశలు ఉన్నవారు కూడా అంత మాట్లాడితే చాలు కొత్త శక్తిని పుంజుకుంటారు. చాలామంది మిమ్మల్ని నాయకుడిగా చూడడానికి కూడా ఇష్టపడతారండి. మీరు అందరికంటే ముందుండి మీ మాటలో ఉండే నిజాయితీ, మీ చేతలో ఉండే ధైర్యము ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మీ నాయకత్వ పట్టుమని ప్రవర్తిస్తారు. మీరు పైకి చాలా శాంతంగా కొన్నిసార్లు అమాయకంగా కూడా కనిపిస్తారు. అది కేవలము ఒకవైపే మీలో ఉన్నట్టుదని చెప్పుకోవచ్చు. ఇక మీలోని ఒక నిగూఢ శక్తి అగ్నిపర్వతంలో బద్దలవుతుందండి. అప్పుడు మీ అసలు స్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసినందుకు సిగ్గుపడతారు కూడా. మీలోని ఈ అనూహ్యమైన మార్పు మీ ప్రత్యర్థులకు కూడా భయాన్ని కలిగిస్తుంది. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు చూసిన అదృష్టం చాలా తక్కువ, మీరు చూడబోయే అదృష్టం ఇంకా చాలా ఎక్కువగా ఉందండి. మీకు దైవగ్రహం ఎప్పుడు కూడా ఒక కవచంలో కాపాడుతూ ఉంటుంది. మీకు ఈ అమావాస్యలోపు అన్ని రకాల గ్రహాల సంచారం అనుకూలంగా మారబోతుంది. ఈ సమయంలో మీకు ఫలితం చాలా త్వరగా వస్తుంది. కాబట్టి మీ నమ్మకాన్ని రెట్టింపు చేసుకోండి. అద్భుతాలు అయితే జరగటం ఖాయమండి. జీవితంలో మీరు ఊహించని విజయ, కీర్తి, ప్రతిష్టలు అన్నీ కూడా మిమ్మల్ని వరించబోతున్నాయి. మీ దగ్గర సలహాల కోసం కూడా కొంతమంది వస్తారు. మీ మాటకు విలువ ఇచ్చి గౌరవిస్తారు. అయితే అది ఒక శాసనంలో పనిచేసే రోజులైతే ఈ అమావాస్యలోపు దగ్గరలోనే ఉన్నాయండి. మీ విజ్ఞానము ఇతరులకు మార్గదర్శకంగా మారబోతుంది. మీరు చేసే అన్ని పనులు కూడా అన్ని రకాలుగా ఉంటాయి. ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా కేవలం అదృష్టం నమ్ముకుని కూర్చొని కష్టపడతారు. మీ కష్ట దైవం యొక్క అదృష్టం తోడవబోతుంది. మిమ్మల్ని ఎవరు ఆదుకోలేని శిఖరాలకు చేరుస్తుంది. మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయ కూడా పడబోతున్నారు. మీ ప్రయాణం నిరంతరాయంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. మీ జీవితంలోని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు. ఈ తలవంచన స్వామి మీ విజయానికి మూల స్తంభం అండి. ఇదే మిమ్మల్ని అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించనివ్వదు.
అయితే మీలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత ఏమిటంటే మీ అపారమైన శక్తిని, మీ అద్భుతమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. ఆంజనేయ స్వామికి తన శక్తి తనకు తెలియనట్టు మీలో ఎంతటి సామర్థ్యం దాగి ఉందో మీకే తెలియదు. ఇతరులు చెప్పే వరకు మీరు దాన్ని గుర్తించలేరు కూడా. కానీ ఇప్పుడు మీ దశ ముగిసిపోయింది. కాలం మారింది. మీలోని ఆ శక్తి బయటకు వస్తుంది. మిమ్మల్ని సరైన మార్గం ప్రోత్సహించి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వారి రాకతో మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. మీకు అన్ని రకాలు కూడా మీ శక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పటి వరకు మీరు సాధించింది చాలా తక్కువ అండి. ఇక మీదట మీరు అన్ని రకాల విజయాలైతే సాధించబోతున్నారని గట్టిగా చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా మారిపోతున్నాయి. మీకు అన్ని రకాల కూడా అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పొచ్చు. మీ ఆలోచనలో అద్భుతమైన స్పష్టత వస్తుంది. ఏ పని మొదలు పెట్టాలి, ఎవరితో స్నేహం చేయని విషయాల్లో కూడా మీకు ఎలాంటి తడబాటు ఉండదు. ఇది జీవితంలో ఒక సువర్ణ అవకాశం. దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. వారసత్వంగా వచ్చే ఆస్తుల కంటే మీ చెమట చుక్కలతో మీరు సంపాదించుకున్న రూపాయికి ఎక్కువ విలువ ఇస్తారు. మీ కష్టాలతో ఉండే తృప్తి మీకు మరెందులో దొరకదండి. ఇతరుల కింద పనిచేయడం కంటే 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మీరు తపన పడుతూ ఉంటారు. మీ అడుగుజాల్లో నడుస్తూ ఉంటారు కొంతమంది. మీరు డబ్బు విలువను కష్టపడి తత్వాన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. వారికి కేవలం ఆస్తులు ఇవ్వడమే కాకుండా జీవితం ఎలా గెలవ నేర్పించే విలువైన విద్యను అందిస్తారు. రోజంతా మీరు ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు. వారి నవ్వులు, వారి మాటలు మీ అలసట నిత్యం మాయం చేస్తాయి. మీరు వ్యక్తిగత జీవితానికి మధ్య మీరు పాటించే ఈ సమతుల్యతే మీ ఆరోగ్యానికి, మీ ఆనందానికి సరైన కారణం అని చెప్పొచ్చు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో 1 రూపాయిని సరే లేని వారికి దానం చేయడంలో మీరు ముందుంటారు. ఈ దాన గుణమే మీ పుణ్యాన్ని మరింత దైవాన్ని బలాన్ని పెంచింది. మీరు చేసే చిన్నపాటి సహాయం కూడా మీకు అన్ని రకాల కష్టాలను తొలగిస్తుంది. ఇతరుల కళ్ళల్లో మీరు చూసే ఆనందమే మీకు నిజమైన సంతృప్తిని ఇస్తుంది. అందుకే మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు కేటాయించడానికి వెనుకాడరు. అయితే మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు కూడా చాలామందే ఉన్నారండి. మీరు అందుకే ఎవరితో స్నేహం చేసేటప్పుడు లేదా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. మీ మనసు మంచిదే, అయినా లోకం తీరును కూడా గమనిస్తూ ఉండడం చాలా అవసరము. అందరినీ గుడ్డిగా నమ్మేయడం మీ బలహీనత. దాన్ని మీరు అధిగమించాలి. సహాయం చేయడం తప్పులేదు, కానీ అతిగా దానం చేయడం వల్ల మీ మంచితనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మన అత్యంత ముఖ్యమైన రాబోయే అంటే మీ అమావాస్యలోపు మీ జీవితము ఒక చారిత్రాత్మకమైన రాయిగా నిలిచిపోతుంది. ప్రతి క్షణం, ప్రతిరోజు మీకు అనుకూలంగా మారబోతున్న అద్భుతమైన సమయం అండి. రేపటి అమావాస్యలోపు మీకు శుక్రుడు, బుధుడు, రాహు ముఖ్యమైన గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితం ఒక కొత్త వెలుగులో ప్రకాశించబోతుంది. నెలంతా కూడా చాలా సానుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. మీరు ఏ పని పెట్టినా విజయవంతంగా అవుతుంది. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాడంతా అవే తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్న శుభవార్తలు ఈ 3-4 రోజులు మీరు ఖచ్చితంగా వింటారు. అవి మీ ఉద్యోగానికి, వ్యాపారానికి లేదా కుటుంబానికి సంబంధించి కావచ్చు. మీ ఆదాయానికి ఎటువంటి లోటు అయితే ఉండదు. ఊహించిన మార్గాల నుంచి కూడా ధనం వచ్చి చేరవచ్చు. ఆర్థికంగా ఇది మీకు చాలా సంతృప్తికరమైన నెల. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందుతారు. ఒక పెద్ద బరువు దిగిపోయినట్లుగా మీరు చాలా తేలిగ్గా, ప్రశాంతంగా ఫీల్ అవుతారు. శుభవార్తలు ఎక్కువగా వినబోతున్నారు. ఇది మీలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఉద్యోగ జీవితంలో మీ ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుంది. మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు. ఇది మీ ప్రమోషన్కు మార్గం సుగమం చేస్తుంది. మీ సహోద్యోగులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన సమయం. వారికి నచ్చిన రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయండి. మీ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక స్థిరమైన జీవితంలోకి అడుగు పెడతారు. స్వయం ఉపాధిలో ఉన్న వారికి, వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు ఈ నెల లాభ పంట పండుస్తుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం విస్తరించడానికి ఇది సరైన సమయము. ఆరోగ్య విషయంలో కూడా ఇది చాలా మంచి సమయం అండి. స్థిరంగా ఉంటుంది. కొత్త శక్తితో ఎవరికలేస్తారు. ఒకవేళ మీరు ఏమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధపడుతుంటే మీకు గణనీయమైన ఉపశమనం అయితే లభిస్తుంది. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. దీనివల్ల మీ ఆర్థికంగా మరింత బలపడతారు. భవిష్యత్తుకు భరోసా ఏర్పరచుకుంటారు. కానీ అది మీ ఆనందాన్ని ఇచ్చే ఖర్చు అవుతుందండి. ఇంట్లోనూ బయట సమాజంలో మీ మాటకు, మీ సలహాకు విలువ పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు. మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు. మీ పాత మిత్రులు కలుసుకుంటారు. వారితో కలిసి విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. పిల్లలు చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. వారి భవిష్యత్తు గురించి మీకున్న ఆందోళనలు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం అండి. మీకు నచ్చిన, మీకు తగిన జీవిత భాగస్వామి లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీకు నచ్చిన వారి నుంచి సానుకూల స్పందన వస్తుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం నిశ్చయం జరగవచ్చు. ఉన్న ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీకు రావాల్సిన వాటా మీకు సక్రమంగా అందుతుంది.
ఇక రాదు అని మీరు ఆశ వదిలేసుకున్న పాత బాకీలు, అప్పులు కూడా మీకు అనూహ్యంగా మీ చేతికి అందుతాయి. మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు, బకాయిలు కూడా సులభంగా వసూలవుతాయి. తండ్రి వైపు నుంచి మీకు వారసత్వం, కొంత పదవి, సంపద కూడా ఆర్థిక సహాయంగా లభించే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. సమాజంలో పలుకుబడి ఉన్న పెద్దలు, ప్రముఖులతో మీకు కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. మీ పరిచయాలు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయి. వారి సహాయంతో మీరు అనుకున్న పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నటువంటి కొత్త వస్త్రాలు, విలువైన ఆభరణాలు, కొత్త ప్రాపర్టీస్, మీ ఇంటికి అవసరమైన వస్తువులు ఈ రేపటి రోజున ఈ 4 రోజులు మీరు ఖచ్చితంగా అమావాస్యలోపు కొని తీరుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా మీరు సందర్శించడానికి అవకాశం ఉంది. ఇది మీ అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ 4 రోజుల్లో మీకు శుభ ఫలితాలు అయితే పొందడానికి మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు లేదా కనీసం అయినా మీరు నిద్ర లేవగానే చక్కగా స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య నమస్కారాలు చేయటము, సూర్య అష్టోత్తరం చదవడం వల్ల మీ అన్ని రకాలు కూడా జీవితంలో ముందడుగుంటారు. మరి తెలిసినా కాండి ఈ రాశి వారికి ఈ 4 రోజులు ఏ విధంగా ఉండబోతుందో అమావాస్యలోపు మీరు ఖచ్చితంగా కూడా యోగం అయితే సిద్ధిస్తుంది.